ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. నేను సమలత. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు పరిధిలో 3,45,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, ముద్రాజ్ సంఘం అధ్యక్షులు జలగిరి ఎట్టయ్య, ముస్కూరి నాగేష్, నాగసాని వెంకటేష్, నాగసాని రమేష్, తులసిదాస్, చుక్కయ్య, నివర్తి దేవ్, తిమ్మక చెరువు సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో అక్కడ ఉంది. ఇంకా పోతే అందులో మస్తు మా ఫ్రెండ్స్ వస్తాయి ఫోటో తమ్ముడు పటాన్చెరు టౌన్లో తిమ్మక చెరువు, అలాగే ముత్తంగిలో వెనక చెరువుకు హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ ద్వారా 7.5 కోట్లు ముత్తంగి వెనక చెరువుకు బ్యూటిఫికేషన్ సుందరీకరణ కోసం, అలాగే తిమ్మక చెరువు గిట 3.5 కోట్ల రూపాయలతోటి సుందరీకరణ కోసం శాంక్షన్ తీసుకొని పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు మార్నింగ్ అవర్స్ వాకింగ్ కానీ, ఈవినింగ్ అవర్స్ వాకింగ్ కానీ, పిల్లలకు చిల్డ్రన్స్ ఐటమ్స్ కానీ, ఓపెన్ జిమ్ కానీ అన్నీ సమకూర్చి ఈ ప్రాంత ప్రజలకు లైటింగు, మ్యూజికల్ సౌండ్ సిస్టమ్తో సహా ఈ ప్రాంతాన్ని అంతా ఈ చెరువులను డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తాం. ఈ డబ్బు సరిపోదు, ఇంకా రివేజు మనం హెచ్ఎండిఏకు రివేజ్లో మనం శాంక్షన్ తీసుకుంటాం. అది కాకపోతే జిహెచ్ఎంసీకి వెళ్ళి తీసుకుంటాం. అది కాకపోతే ఇంకా సిఎస్ఆర్ల గిట్ట మన కమిట్మెంట్ ఇచ్చిన బిల్డర్స్ కొంతమంది ఏపీఆర్ వాళ్ళతో గిట్ట మాట్లాడి అది గిట్ట డబ్బు సమకూర్చి ఈ తిమ్మక చెరువును సుందరీకరంగా ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తాము.